ఏది అసలు ఈ బిజినెస్, ఈ మామూళ్ళు, ఆ రెవెన్యూ అధికారులు నిన్న కూడా చూసాము. ఆ డిఎస్ఓ అనేదో ప్రసాద్ ఎవరు అతను కూడా తప్పించినట్టున్నారు. ఆయన యొక్క పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన విధానాన్ని బట్టి అసలు ఆ ఎస్పీ ఏమయ్యారు అనేది కూడా ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి అన్నమాట. సెలవుపై వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ అమ్మా. ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఈ రైస్ మీద ఇచ్చేది. ఆ 12,000 కోట్ల బడ్జెట్లో 80% మాఫియాపారం అయిపోతుంది. 80% కొల్లగొడుతున్నారు. కేవలం ఆ ప్రజలకి, పేదలకి అందుతోంది 20% బెనిఫిట్ అన్నమాట. అదేదో ప్రభుత్వం మరి ఆ సన్నబియ్యమే ఇచ్చేస్తుంటే, ఏది జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడు, సన్నబియ్యం ఇస్తానని. ఆ తర్వాత కొడాలి నాని అనుకుంటాను సివిల్ సప్లైస్ మినిస్టర్, అప్పుడు ఆయన మేము ఎక్కడన్నాం సన్నబియ్యం అనలేదనో ఏదో మళ్ళీ వాళ్ళు మారిన దాంట్లో. ఇప్పుడు ఈ బడ్జెట్ కన్నా ఇంకొక 1,800 కోట్లు ఎక్స్ట్రా వేస్తే చక్కగా సన్నబియ్యం ఇవ్వచ్చండి. 1,800 కోట్లు అదనంగా మీరు కనుక బడ్జెట్ పెడితే, ఇప్పుడు మీరు యాక్చువల్గా చేస్తే ఆ బియ్యం ఎత్తేసేయండి, అసలు బియ్యం పథకాన్ని తీసేసి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, మీరు ఇచ్చే 43 రూపాయలు పేదాడికి చేరుతుంది, తనకు కావాల్సిన బియ్యం ఆయన కొనుక్కుంటాడు. లేకపోతే మీకు సెంటిమెంట్, అసలు ఈ స్కీమ్ పెట్టిందే ఎన్టీఆర్ మరి ఆ రోజు ఏంటి తెల్ల బియ్యం, అది స్వామి బువ్వ అనేవాళ్ళు, పండగ బువ్వ అనేవాళ్ళు. అప్పట్లో అసలు ఆ బువ్వ అది మరి పేదవాడికి అందని ద్రాక్ష అయినప్పుడు ఆయన ఇచ్చాడు. ఇవాళ పేదవాడు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, చక్కటి బియ్యం వాళ్ళు కొనుక్కుంటున్న పరిస్థితుల్లో మీరు ఈ బియ్యం అతను వద్దనుకున్నప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్ అన్నా చేయండి, లేకపోతే ఇంకో 1,800 కోట్లు బడ్జెట్ అన్నా పెట్టి సన్న బియ్యమే పంపిణీ చేయండి. నిన్న గమనిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్ అయినా, చంద్రబాబు గారు కూడా, రెవెన్యూ శాఖ, అటు పోలీసు, రెండు కామన్ థింగ్ ఏంటంటే అధికారులు 6 నెలలు అయినా కూడా ఏంటి బరితెగింపు. ఇప్పుడు ఆయనకు కూడా జైల్లో అవన్నీ ఇవ్వడం అంటే భయం రావటం లేదా, లేదా లెక్క చేయటం లేదా, పర్లేదులా ఏం చేస్తారనా? డబ్బు ఇది విపరీతంగా డబ్బు ఉంది. వీళ్ళు ఆ డబ్బుని వెదజల్లుతున్నారు, డబ్బుతో వీళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అడప దడప ఎక్కడో చోట ఉంటారు. ఏది అధికారుల్లో, ఇప్పుడు ఆ జైలు అధికారుల్లోనో, ఆ పోలీసుల్లోనో, ఈ రెవెన్యూ వాళ్ళలోనో, మనం అటు ల్యాండ్ తహసీల్దారులలోనో ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి విరజిమ్ముతున్నాడు అనమాట డబ్బు. ఇప్పుడు ఎవరతను ఆ బోరగడ్డ అనిల్, ఆ బోరగడ్డ అనిల్కి గుంటూరు అరండల్పేట స్టేషన్లో ఆ మర్యాదలు మీరు ఇందాక అన్నారు, ఏంటి బిర్యానీలో లేకపోతే స్వీట్ మ్యాజిక్ ఏదో అంటే ఏంటంటే అతనికి అసలు ముందు వెనుక ఒక పెట్రోలింగ్ వెహికల్ వస్తుందట. ఏది రాజమండ్రి జైలు నుంచి అతను తీసుకురావటము, తీసుకువెళ్ళటం, ఈ ప్రక్రియలో అతను ఫాలో అవుతున్నారని, ఆ ఫాలో అయ్యే వాళ్ళే ఈ బడ్జెట్ అంతా పెట్టుకుంటున్నారని, వాళ్ళే వీళ్ళకి తినిపిస్తున్నారని దారి మధ్యలో. అంటే ఎలా ఆ వ్యవస్థని వీళ్ళు గుప్పిట పట్టాలని చూస్తున్నారో ముందు ఈ అరాచక శక్తుల యొక్క పీచమన్న చాలు. ఏది వివేక్ ఇందాక అన్నాడు, ఏంటి మేము 3 అంచెల వ్యూహంతో వెళ్తున్నాం అన్నట్టుగా. కానీ 6 నెలలు అవుతున్నా కూడా వార్నింగ్ల దగ్గరే ఎందుకు ఉంటోంది అనేది నేను ఇస్తాను మీకు ఛాన్స్. ఈ పాయింట్ వారిని కూడా చెప్పనండి. అటు ఆ డిప్యూటీ సీఎం గారు చెప్తున్నా, ఎందుకు ఇక్కడ ఇంకా అంటే భయం రావటం లేదా, సరలే వీళ్ళకి తెలియదు అని అనుకుంటున్నారా? ఇక్కడ భయం కాదు, ఇదేంటంటే ప్రలోభం. భయం కన్నా ప్రలోభం బాగా టెంప్ట్ చేస్తుంది. ఏది ఇమీడియట్గా నాకు అందేటటువంటి బెనిఫిట్స్ వైపు మొగ్గు చూపుతారు. అధికారుల మనస్తత్వం మనకు తెలియంది కాదు, కానీ దాన్ని రూట్ అవుట్ చేయాలా. ఇంకా వాళ్ళల్లో భ్రమలు ఉన్నట్టున్నాయి. ఏది మళ్ళా అతను ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మాకేదో ఉన్నత స్థానాలు ఇస్తాడు అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ తీర్పు, ఇప్పటి ఈ ప్రజల్లో ఉన్నటువంటి మార్పు, దీన్ని చూసి కూడా అధికారుల్లో మార్పు రాకపోతే ఇక వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడనమాట. ఇవాళ దీన్ని రూట్ అవుట్ చేయాలి. ఏది ఈ వేరు పురుగుల్ని కనుక వీళ్ళు తొలగించకపోతే ఏం జరుగుతుంది, తినేస్తారు. ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్నారు, మీరు సంక్షేమాన్ని తీసుకొస్తున్నారు, అనేక హామీలు నెరవేర్చారు, పెట్టుబడులు రాబడుతున్నారు. అటు కేంద్రం కూడా గతంలో మనం ఎప్పుడు చూడలేదు, 10 ఏళ్లుగా ప్రధాని మోడీ ఇవ్వనటువంటి బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు అందుతున్నాయి. నిధుల వర్షం మరి కేంద్రం కురిపిస్తూ